నమస్తే అండి అందరికీ. దిస్ ఈజ్ సునిషేత్. మీరు చూస్తున్నారు సునిషేత్ టీవీ యూట్యూబ్ ఛానల్, న్యూస్ కమ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ మధ్య చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ మూతపడ్డాయి అండ్ కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి యూనివర్సిటీ అప్రూవల్ రాకపోయినా కూడా వాళ్ళు యూనివర్సిటీ అయిందని చెప్పేసి బోర్డులు పెట్టుకుంటున్నారు కాలేజీ ముందట. అందులో 2 కాలేజెస్ చూశాను నేను, శ్రీనిధి అండ్ జిఎన్ఐ. సో జిఎన్ఐ వాళ్ళు ముందర మంచి పెద్ద బోర్డు పెట్టుకున్నారు అనమాట, జిఎన్ఐ యూనివర్సిటీ అని చెప్పేసి. యాక్చువల్గా గురునానక్ ఇన్స్టిట్యూషన్స్కి యూనివర్సిటీ ఇవ్వలేదు. ఇది ఎవరు ఇవ్వాలి యూనివర్సిటీ అనేది? జేఎన్టీయూ హైదరాబాద్ వాళ్ళు ఇవ్వాలి. సో జేఎన్టీయూ హైదరాబాద్ గురునానక్కి యూనివర్సిటీ హోదా ఇవ్వలేదు. కానీ గురునానక్ యాజమాన్యం, గురునానక్ ప్రిన్సిపల్స్ ఏం చేశారు అంటే ఇది విద్యార్థులను మోసం చేసి అడ్మిషన్స్ చేయించుకున్నారు. యూనివర్సిటీ పర్మిషన్ వచ్చింది అని చెప్పేసి విద్యార్థులను మోసం చేసి అడ్మిషన్స్ చేయించుకున్నారు. ఆ తర్వాత నిజం బయటపడేసరికి విద్యార్థులు మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు గురునానక్ యాజమాన్యం మీద దాడి చేశారు. సో నేను చూశాను, ఈ విజువల్స్ నేను మీడియాలో చూశాను అండ్ ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేసిన తర్వాతనే నా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ గివెన్ బై ది జిఎన్ఐ అడ్మిషన్స్ పీపుల్. సో ఇది అన్నమాట. సో ఇలా చాలా చాలా ఇంజనీరింగ్ కాలేజెస్, ఫ్రాడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సో ప్రజలను, విద్యార్థులను మోసం చేసి ఇట్లా అడ్మిషన్స్ చేయించుకుంటున్నారు. ఎందుకు అంటే ఈ రోజులలో యూనివర్సిటీలో చదువుకుంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి తల్లిదండ్రులు అనుకుంటారు. అందువల్ల యూనివర్సిటీలో జాయిన్ చేయాలి మా పిల్లల్ని అని చెప్పేసి అనుకుంటారు. మా పిల్లలకు ఫైనల్ ఇయర్ తర్వాత మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి అనే ఉద్దేశంతో యూనివర్సిటీస్లో జాయిన్ చేస్తారు అని చెప్పేసి కొంతమంది అధిక తెలివి ఉపయోగించి ప్రిన్సిపల్స్ సో ఇలా దొంగ అడ్మిషన్స్ చేయించుకుంటున్నారు. సో వాళ్ళని ఏమంటారు అంటే ఎడ్యుకేటెడ్ ఈడియట్స్ అంటారు. ఎడ్యుకేటెడ్ ఈడియట్స్ అంటారు. సో ఇట్లాంటి ఎడ్యుకేటెడ్ ఈడియట్స్ చాలామంది ఉన్నారు. హైదరాబాద్లోనే కాదు, చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇట్లాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. సో నేను ప్రజలకు తెలియజేసేది ఏంటి అంటే ఇట్లాంటి ఫ్రాడ్స్ వల్ల మీరు మోసపోకండి. జేఎన్టీయూ హైదరాబాద్కి కాల్ చేసి మీరు ఎంక్వైరీ చేసుకోండి. సో అండ్ సో ఇంజనీరింగ్ కాలేజ్కి యూనివర్సిటీ హోదా ఇచ్చారా లేదా అని చెప్పేసి ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మీరు ఆ కాలేజీలో అడ్మిషన్ తీసుకోండి. ఇది నేను ప్రజలకు తెలియజేసే విజ్ఞప్తి మాత్రమే. ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఈజ్ ట్రూ, ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఈజ్ కరెక్ట్. డిస్క్లైమర్ ఇచ్చాను, చూసుకోండి. కింద డిస్క్రిప్షన్లో డిస్క్లైమర్ కూడా పెట్టాను. నా యూట్యూబ్ ఛానల్లో డిస్క్లైమర్ ఉంది, ఓకేనా? చూసుకోండి.